బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం రాత్రి ఓ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 2 చిన్నారులు సహా 5 సజీవ దహనమయ్యారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. భారత సరిహద్దుల్లోని బెనాపోల్ నుంచి ఢాకా కమలాపూర్ రైల్వే స్టేషన్ కు వెళ్తున్న రైలు గోపీబాగ్ ప్రాంతానికి చేరుకోగానే రైలులో మంటలు చెలరేగాయి. రైలులో దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలా మంది భారత్ కు చెందిన వారు కూడా ఉన్నారు. 5 బోగీలకు దుండగులు నిప్పుపెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 4 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాణభయంతో ప్రయాణికులు కంపార్ట్మెంట్లోనే పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని, స్వేచ్ఛ నిష్పక్షపాత ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అయితే ప్రతిపక్ష డిమాండ్ను షేక్ హసీనా ప్రభుత్వం తిరస్కరించడంతో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 19న కూడా ఓ రైలుకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఓ తల్లి బిడ్డ సహా 4 చనిపోయారు. అలాగే ఘాజీపూర్ సమీపంలో రైల్వే ట్రాక్ను ధ్వంసం చేయడంతో రైలు పట్టాలు తప్పింది. అటు ఈ నెల 2వ తేదీన ఉత్తర బంగ్లాదేశ్లోని ఓ రైల్వే బ్రిడ్జ్ ట్రాక్స్ హుక్స్ ను దుండగులు ధ్వంసం చేశారు. అయితే చివరి నిమిషంలో దీన్ని లోకో పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీయే కారణమని అధికార అనామీ లీగ్ ఆరోపిస్తోంది. ఆదివారం బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ కోసం దాదాపు 100 దేశాలకు సంబంధించిన పరిశీలకులు ఢాకాకు చేరుకున్నారు. వీరిలో భారత్కు చెందిన 3 అధికారులు కూడా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.